ఇవాళ నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా 25 to 40 ఇయర్స్ ఏజ్ లో వాళ్ళని అస్సలు స్కిప్ చేయకండి. 25 వయసులోనే 25 మెట్లు ఎక్కగానే మీకు మోకాళ్ళలో నొప్పి స్టార్ట్ అవుతుందా? ఆఫీస్ లో ఎక్కువ టైం కూర్చొని లేచేసరికి మోకాళ్ళు పట్టేసినట్టు అవుతుందా? డోంట్ వరీ, ఈ రోజు ఈ విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నేను మీ డాక్టర్ చైతన్య, ఐఎమ్ ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ యంగేజ్ లో ఎక్కువ అవుతున్న మోకాళ్ళ నొప్పుల్లో ఒక కామన్ రీజన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అదే కాండ్రోమలేషియా పటెల్లా. దీన్ని మనం రన్నర్స్ నీ అని కానీ పటెలోఫెమరల్ పెయిన్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇది మన పటెల్లాలో అంటే మోకాల చిప్ప వెనక భాగంలో కార్టిలేజ్ అనే ప్రొటెక్టివ్ లేయర్ మీద రిపిటేటివ్ గా స్ట్రెస్ పడటం వల్ల అది సాఫ్ట్ గా అవ్వటం జరుగుతుంది. ఇది లాంగ్ రన్ లో మనం కేర్ గానీ ట్రీట్మెంట్ గానీ తీసుకోకపోతే అది చిన్నగా కార్టిలేజ్ వేర్ అండ్ టేర్ అయ్యి డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది. ఈ కాండ్రోమలేషియా పటెల్లా ఎలాంటి వాళ్ళకి వస్తుంది? 1, ఎక్కువగా రన్నింగ్ చేసే వాళ్ళకి, అందులోనూ థై మజిల్ స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి, అండ్ హార్డ్ సర్ఫేసెస్ మీద, అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఇంప్రాపర్ షూస్ వేసుకొని రన్ చేసే వాళ్ళకి జాయింట్ మీద రిపిటేటివ్ గా స్ట్రెస్ పడటం వల్ల ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది మగవాళ్ళలో కన్నా ఆడవాళ్ళలో ఎక్కువగా చూడటం జరుగుతుంది. దీనికి రీజన్ ఆడవాళ్ళలో పెల్విస్ వెడల్పుగా ఉండటం వల్ల మన మోకాలు చిప్ప బయటికి ఎక్కువగా లాగటం జరుగుతుంది. సో దీనివల్ల బయట భాగంలో ఎక్కువగా జాయింట్ మీద స్ట్రెస్ పడి కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ రీజన్, థై మజిల్స్ బాగా వీక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ కాండ్రోమలేషియా పటెల్లా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ రీజన్, అనేక కారణాల వల్ల మన మోకాలు చిప్ప సరైన పొజిషన్ లో, కరెక్ట్ పొజిషన్ లో లేకపోవటం వల్ల కూడా ఇది చూస్తాం. దీన్నే మనం మాల్ అలైన్మెంట్ ఆఫ్ పటెల్లా అంటాం. ఫిఫ్త్ రీజన్, ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి అండ్ మోకాళ్ళు లోపలికి అంటే నాక్ నీస్ ఉన్న వాళ్ళకి ఈ కాండ్రోమలేషియా పటెల్లా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ కాండ్రోమలేషియాని ఎర్లీ స్టేజెస్ లో మనం ఎలా గుర్తిస్తాం? జాగింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తున్నప్పుడు మోకాళ్ళలో నొప్పి రావటం, మోకాళ్ళు బాగా వంచినప్పుడు కానీ, కింద బాస్పెట్లు వేసుకొని కూర్చున్నప్పుడు కానీ మోకాళ్ళలో ఇబ్బంది రావటం, మనం స్టేర్స్ ఎక్కువగా ఎక్కుతున్నప్పుడు మోకాళ్ళలో సౌండ్స్ రావటం కానీ, పెయిన్ రావటం కానీ ఇలాంటివి చూస్తాం. లేదంటే ఆఫీస్లో ఎక్కువ టైం కూర్చొని ఒకేసారి లేచినప్పుడు మోకాళ్ళలో ఇబ్బంది ఉండటం, లేకపోతే మోకాళ్ళు పట్టేయటం, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ కాండ్రోమలేషియా పటెల్లా. ఈ కాండ్రోమలేషియా పటెల్లాని మనం ఇంట్లోనే ఒక చిన్న టెస్ట్తో తెలుసుకోవచ్చు. దీనికోసం మనం ఫస్ట్ మోకాళ్ళని జాపి తొడకండరాలను టైట్గా చేయాలి. తర్వాత ఈ 3 ఫింగర్స్తో మన మోకాలు చిప్ప మీద గట్టిగా ఒత్తడం వల్ల అక్కడ ఆ రీజియన్లో పెయిన్ కానీ క్రాక్లింగ్ సౌండ్స్ కానీ రావటం వల్ల దీన్ని కాండ్రోమలేషియా పటెల్లా అని చెప్పచ్చు. దీన్నే మనం క్లార్క్స్ టెస్ట్ ఆర్ పటెల్లా గ్రైండింగ్ టెస్ట్ అని కూడా అంటాం. కానీ దీని కన్ఫర్మేషన్ మాత్రం ఎక్స్రేతో కానీ ఎంఆర్ఐలో స్టేజింగ్తో కానీ డిసైడ్ చేస్తాం. ఈ కాండ్రోమలేషియా పటెల్లా ట్రీట్మెంట్ ఏముంటుంది? గుడ్ న్యూస్ ఏంటంటే 90% ఆఫ్ ద టైం ఏ సర్జరీ లేకుండా మనం చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో అండ్ కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్తో దీని రికవరీ అనేది మనం చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనం మందులతో కానీ అండ్ కొన్ని రకాలైన ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్తో కానీ మనం దీని ట్రీట్మెంట్ చేస్తాం. కానీ కొన్ని రేర్ కేసెస్లో దీనికి సర్జరీ అనేది ఉపయోగపడుతుంది. కానీ సర్జరీ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.